నమస్తే కిచెన్ వ్యూవర్స్. ఇప్పుడు పచ్చని చారు బాలింతలు చేసుకునే చారు. ఈ పచ్చని చారు అన్నది మొదటి నెల స్టార్ట్ చేయదు. ఒకవేళ మనకి డెలివరీ కనుక శీతాకాలంలో అయితే చలిని బట్టి 2 నెలల తర్వాత కానీ నెలన్నర తర్వాత కానీ ఇది మొదలెట్టాలి. అదే ఎండాకాలం అయితే కనుక 21 రోజుల తర్వాత మనం ఈ పచ్చని చారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో వివరాల్లోకి వెళ్దాం. ముందు కావలసిన పదార్థాలు మెంతులు. ఈ మెంతులు అన్నవి మొదటి నెలలో వాడుకునేటప్పుడు వేసుకోకండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ. ఒక్క ఎండుమిరపకాయ సరిపోతుంది. నేను 2వ నెలలో ఉన్నాను కాబట్టి 2 కొంచెం కారం అలవాటు చేస్తున్నాను. కరివేపాకు, చింతపండు చిన్న ముక్క మాత్రమే వేసుకోవాలి. గానుగ నూనె. ఇప్పుడు తయారీ విధానంలోకి స్పూను గానుగ నూనె వేసుకుని అది కాస్త వచ్చిన తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు. మెంతులు అన్నది మొదటి నెల అవాయిడ్ చేయండి. తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు ముక్క, ఎండుమిరపకాయ. కొంచెం వేగిన తర్వాత తాలింపంతా వేయక మంచినీళ్ళు పోస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుందాం. అంతే. ఇది మరిగిన తర్వాత దించేసుకోండి. సరిపడా ఉప్పు. నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, మీరు మామూలు ఉప్పు అన్నా వేసుకోవచ్చు. బాగా మరిగించి దించుకోవాలి. ఒకవేళ చారు వేసుకున్నప్పుడు బిడ్డకి నచ్చి చేసింది అంటే అప్పుడు మానేసిన ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయండి. అంతేకాని పూర్తిగా మానేయకండి. ఇదే చారుని మనం 2 నెలలు దాటిన తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి పెంచుకుని చేసుకోవచ్చు. ఆ పచ్చని చారు కూడా నేను మళ్ళీ చేసి చూపిస్తాను. ఇది మాత్రం మొదటి నెల 2వ నెలలో పచ్చని చారు అయితే ఇలాగే చేసుకోవాలి. ఉంటాను మరి. ఇక సెలవు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.